కురుకుల శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు సేవే లక్ష్యంగా తన ఊపిరిని తన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసి హైదరాబాద్లో కొరుకులో ఎంతో మందికి సేవలు చేస్తున్న డాక్టర్ సంజయ్ గారు, కొరుకుల మెట్పల్లి మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కమిషనర్ గారు, ఎంపీడీఓలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, పత్రికా ప్రతినిధులు, హాజరైన విద్యార్థులందరికీ నమస్కారం. ఈరోజు అమ్మాయిలు చాలా బాగా చెప్పారు. సంజయ్ అన్న గారు ఇప్పటిదాకా మా సోదరు రాయేష్ కూడా చెప్పిండు. చాలామంది రాజకీయ నాయకుల్ని మనం చూసి ఉంటాం. బుగ్గారాం ఉన్నప్పుడు, కొరుకులా ఉన్నప్పుడు. మన ఎమ్మెల్యే గారు కొరుకుల నియోజకవర్గానికి మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత వారు అంతకుముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసారు. వారు దేవునికి సంబంధించిన గుళ్ళు గోపురాలు నిర్మించారు అని చెప్పి అందరికీ తెలుసు. మన 119 నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే ఏడే ఉందని చెప్పి మన కేటీఆర్ గారు స్వయంగా మన మీటింగ్లో కూడా ప్రకటించిపోయారు. ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటారు, తనకు ప్రజలు అందుబాటులో లేకుంటే ఎమ్మెల్యే గారికి మనసు పట్టింది. తను ఈరోజు ప్రజలు లేకపోతే నేను ఎందుకు లేను అని చెప్పి ఫీల్ అవుతాడు. అలాగే వారి తనయుడు డాక్టర్ సంజయ్ గారు తన వృత్తి వైద్య వృత్తులు అక్కడ ఉండి మన కొరుకుల నియోజకవర్గం నుంచి ఎవరు వెళ్ళినా కూడా అందరికీ డిస్కౌంట్ ఇప్పించి తన దగ్గర నుంచి ఏ డాక్టర్ అయితే ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి వేరే హాస్పిటల్ అయితే వాళ్ళతో కూడా మాట్లాడి సేవ చేపిస్తారు. యశోద హాస్పిటల్లో వారికి ఉన్న పేరు డిస్కౌంట్ల డాక్టర్ అని చెప్పి మన కొరుకుల నియోజకవర్గం ఏర్పడిన తర్వాత డాక్టర్ సంజయ్ గారు హైదరాబాద్లో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్లతో మాట్లాడి కొరుకుల మెట్పల్లిలో ఎన్నో క్యాంపులు ఏర్పాటు చేయించారు. డాక్టర్ దీన్ దయాల్ అని చెప్పి, మమతా దీన్ దయాల్ అని చెప్పి వారు అపార్ట్మెంట్ దొరకాలంటే 15-20 రోజుల టైం పడుతుంది. ఒక 1500 రూపాయల ఫీజు ఉంటుంది కదా. అట్లాంటి డాక్టర్లు కూడా కొరుకులకు వచ్చి 2-3 రోజులు కొరుకుల మెట్పల్లిలో ఉండి ప్రతి సంవత్సరం ఒక 5 కోట్ల నుంచి 6 కోట్ల విలువైన ఆపరేషన్లు చేసి మన కొరుకుల మెడికల్ పీపీ కిట్లు ఇచ్చారు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఇచ్చారు, ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చారు. మన కొరుకుల పట్టణానికి ఐసోలేషన్ సెంటర్ కావాలంటే రాజశేఖర రెడ్డి గారితో ఎమ్మెల్యే గారిని మాట్లాడి కేటీఆర్ గారు వారి క్లాస్మేట్, అది మనందరూ అదృష్టం. కేటీఆర్ గారికి ఎంతో సాన్నిధ్యం ఉన్నది. మాట్లాడి కొరుకుల పట్టణానికి ఐసోలేషన్ సెంటర్ పెట్టిపించారు, ఒక అంబులెన్స్ ఇప్పించారు. ఇలా చెప్పుకుంటా పోతే ఈ రోజంతా చెప్పొచ్చు మనకి ఎన్ని సేవలు చేసిండ్రు, ఎన్ని చేస్తుండ్రు అని చెప్పి. మొన్ననే కేటీఆర్తో మాట్లాడి వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో మాట్లాడి కొరుకుల ఒక ఐటీ సెంటర్ పెట్టిపిస్తున్నారు. మరి సంజయ్ గారు వచ్చి స్వయంగా బిల్డింగ్ చూసినాము, ఒక బిల్డింగ్ కూడా మాట్లాడుతున్నాము. ఈ రోజు మన కొరుకుల పట్టణంలోని ఒక 250 నుంచి 300 మంది పిల్లలు ఇక్కడనే ట్రైనింగ్ తీసుకొని మంచి కంపెనీస్లో మన పిల్లలు చదువుకునే అవకాశం కల్పించడానికి ఇలా డాక్టర్ సంజయ్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఇవాళ కళ్యాణ లక్ష్మి వస్తే వారి తన సొంత ఖర్చుతో ఒక చీర కొనిస్తున్నారు. మరి ఒక ఆడపిల్లకు ప్రభుత్వం 1,00,000 రూపాయలు, 1,50,000 రూపాయలు ఇస్తే సంజయ్ గారు ఒక చీర కొనిస్తున్నారు. ఎందుకు అంటే ఆడపిల్ల కఠినంగా. దీన్ని కూడా ప్రతిపక్షాలు ఇవాళ ఇంతకుముందు మన దగ్గర ఉన్న మంత్రుల కొడుకులు ప్రజలకు ఇచ్చిన ఎమ్మెల్యే గారు ఉండగా గవర్నమెంట్ కి సంబంధించింది ఉండకుండా ఈరోజు మాట్లాడుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఏదైతే డాక్టర్ సంజయ్ గారు ఎన్నో కంపెనీలతో మాట్లాడి పెట్టించారు. వాళ్ళు చాలా మంది కూడా ఇంకా ఎవరైనా ఈ జాబ్ మేళాలో ఎవరైతే యువకులకు జాబ్ రాకుండా మీరు నిరాశపడద్దు. త్వరలో ఐటీ సెంటర్ ఏర్పాటు చేపిస్తామని చెప్పారు. మన గవర్నమెంట్ స్థలం ఎమ్మెల్యే గారు ఇప్పిస్తే కూడా ఐటీ టవర్ కూడా నిర్మాణం చేపిస్తామని డాక్టర్ సంజయ్ గారు కూడా హామీ ఇచ్చారు. కాబట్టి కొరుకుల పట్టణ ప్రజలందరం కూడా మేము ఎమ్మెల్యే గారికి, డాక్టర్ సంజయ్ గారికి మేము రుణపడి ఉంటాం. సభాముఖంగా మీకు కృతజ్ఞతలు చెప్తాం. డాక్టర్ సంజయ్ గారు మీరు ఇలాగే మా కొరుకుల నియోజక ప్రజలందరికీ ముందు కూడా మీ సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ మీకు అందరికి బెస్ట్ చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం కుదిరిందని జై జై కరాలి. మరి రాబోయే తరుణంలో ఇంకా సిద్ధంగా ఉండాలి. వంశీకి తప్పనిసరిగా కౌంటర్ దగ్గరికి వాళ్ళని తీసుకెళ్ళండి ప్లీజ్. సిద్ధంగా ఉండాలి. వంశీకి అనుసరించి తర్వాత గిరిడు దక్షాలి చిరంగా సౌమ్య అలాగే అభిషేక్ గౌతమి దంపతుల తర్వాత బొల్లె వంశీ కిరణ్, కేవలం ఏంటంటే సార్ ముందుకు వచ్చేసి
దీనికి కావాల్సినటువంటి వనరులన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు శ్రద్ధ తీసుకోవడం వల్ల డాక్టర్ శ్రేణి మనందరి మధ్య కూడా సెలబ్రేట్ చేసుకోవడం అందరికీ సంతోషం, హ్యాపీ. ఒకసారి చప్పట్లు కొట్టి రాణి అడిగినారంటే షీ హాజ్ అ డ్రైవ్. రైట్ సంధ్య, థ్యాంక్ యూ. అలాగే మరొక అమ్మాయి సంధ్య తీసుకోమని. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఎందుకంటే జాబ్ అనేది మన దగ్గరికి రాదు, మనమే జాబ్ దగ్గరికి వెళ్ళాలి ఎప్పుడైనా. అందించాలనే ఉద్దేశంతో కోచింగ్ సెంటర్ మెట్పల్లిలో ఏర్పాటు చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవనీయులైన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు సార్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకించి సారు కోర్టు నియోజకవర్గాన్ని భౌతికంగా అన్ని విధాలు అభివృద్ధి చేస్తున్నారు. అన్ని రంగాల్లో కూడా సార్ చాలాసార్లు చెప్తుంటారు ఏంటంటే యువతకి ఏదైనా చేయాలి. సో మన దగ్గర దేవుడి దేవాలయ అందరి దగ్గర తప్పండి, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం ద్వారా అనేక సంక్షేమ పథకాలు మనం అమలు చేసుకుంటున్నాం. బట్ ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఏదైనా చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో కోచింగ్ సెంటర్ ని నిర్వహిస్తున్నారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. అది ఎంత బాగుందంటే కొందరు హైదరాబాద్ వెళ్ళి కోచింగ్ తీసుకుంటారు కదా, ఆ తరుణంలో అంతకు మించి ఉంది. నేను చెప్తున్నాను, నాకైతే స్టూడెంట్స్ లెవెల్లో ఈ కోచింగ్ అనేది ఉపయోగపడుతుంది అనేది నా యొక్క నమ్మకం. ఇంత మంచి ఫ్యాకల్టీని వెతికినందుకు మీకు ధన్యవాదములు. ఎమ్మెల్యే గారికి ధన్యవాదములు. చేస్తా అంటే తప్పకేస్తాం, ఆ భగవంతుడు మనం సహకరిస్తాం. కానీ ఏదో పోతున్న వస్తున్నాను కాకుండా, ఉద్యోగం రావాలని నర్వస్ కాకుండా, ఏది కాకుండా మీరు ఉద్యోగాలు వస్తున్నారు, మీ అందరూ సంతోషంగా ఉన్నా, ఉద్యోగాలు రాని వాళ్ళకు కూడా సంతోషంగా ఉన్నాం. మన పక్క వాళ్ళకి వచ్చిన ఎట్లయితే వాళ్ళకి వచ్చినా మాకు కూడా వస్తారు ఫ్యూచర్లో అని చెప్పి ప్రతి ఒక్కరికి ఉద్యోగాల అవకాశం ఉంటాయి కనుక మీ అందరికీ న్యాయం జరగాలి, మీ అందరికీ కూడా భగవంతుని ఆశీస్సులున్నారని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ఇక మీ ఇక్కడ నుంచి మీరు పోయి ఇంటర్వ్యూస్లో ఎవరెవరు ఎక్కడైతే అప్లై చేసుకున్నారో మీ ఫామ్ పట్టుకొని పోయి అప్లై చేసుకునే విధంగా మీ కార్యక్రమం స్టార్ట్ చేయండి. మళ్ళీ అయిన తర్వాత లాస్ట్ పోయేటప్పుడు కూడా ముగింపు సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేసుకుని మీ అందరూ మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జై తెలంగాణ. యువతి యువకులు అందరికీ కూడా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి నా ఎంబడి నడిపించిన డాక్టర్ సంజయ్ నా కొడుకు, ఆయన ఆలోచన వద్ద
దాని ఒక పెడితే కొంతమంది పిల్లలకు మనకు ఉద్యోగాలు వస్తాయి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలంటే దీనికి తోడుగా స్కిల్ డెవలప్మెంట్ ఆర్గనైజర్ సురేష్ గారు పాప నా ఎప్పటి ఎన్నిసార్లు అంటే దాదాపు 4 నుంచి తిరుగుతున్నాడు. సార్ పెట్టండి, సార్ మీరు పెట్టండి అంటే ఇవన్నీ ఉద్యోగాలు కరెక్టేనా, మరి మా పిల్లలకి మోస్తారు ఇవన్నీ డౌట్స్ అన్నట్టు నాకు అన్నీ అడిగిన. లేదు సార్, ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇక్కడ జాబ్ మేళా పెడతాం, ఆ జాబ్ మేళాలో వాళ్ళు సెలెక్ట్ అయిన ఉద్యోగాలు ఇస్తాం, కానీ వాళ్ళు ₹1 కానీ ఫీజు కానీ ఏం లేదు, ఏం తీసుకోండి సార్ మీ దగ్గర అని చెప్పి మా వచ్చిన వాళ్ళకి ఇంత బోర్డు పెట్టండి సార్. అంతకంటే రిక్వెస్ట్ చేస్తే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా గౌరవ మున్సిపల్ చైర్మన్ పెట్టుపెల్లి అండ్ కోరుట్ల, అదేవిధంగా పార్టీ అధ్యక్షులు అన్న మహిళ గారు, అదేవిధంగా మా కమిషనర్ గారు కూడా చాలా సహాయం చేసి తీసుకున్న ఆర్గనైజేషన్ కూడా వారి గురించి ఇదంతా కావాలని చెప్పి, ముఖ్యంగా మా వరదరాయన్ సార్ సిఓ గారు, జిల్లా పరిషత్ సిఓ గారు, వారు కూడా మాకు మంచి నిన్నటి నుంచి ఆర్గనైజేషన్ చూసుకుంటూ ఇది ఒక మంచి కార్యక్రమం సార్, పిల్లలు కొంతమంది ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పి చెప్తున్న మా సిఓ గారికి, అదేవిధంగా డిప్యూటీసీ మా రాజేష్ గారికి, ఎంపీపీ తోట నారాయణ గారికి, ఇప్పుడే వచ్చిన డిప్యూటీసీ సభ్యుడి శ్రీనివాస్ రెడ్డి గారికి, ఎంపీపీ ఆదిరెడ్డి గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ చంద్రశేఖరరావు గారికి, వైస్ చైర్మన్ ప్రవీణ్ పవన్ గారికి, వేదిక మీద ఉన్న అధికారులకు, వేదిక మీద ఉన్న నాయకులకు, ఉంటున్న మా విద్యార్థులు యువకులకు అందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ ఇది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే ఎన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తున్నా ఇంకా కొంచెం నిరుద్యోగం ఉన్నదని చెప్పి యువతలు కొంత అసాధనం ఉన్నది, వాళ్ళకు కూడా కొంచెం మాకు ఉద్యోగాలు రాకపోయి అని చెప్పి మొన్ననే ప్రభుత్వం దాదాపు 90,000 నుంచి 1,00,000 ఉద్యోగాలు కూడా మనం తీసిన మాట మీ అందరికీ తెలుసు. ఆ ఉద్యోగాలు రాణించాలని చెప్పి మనము మొన్న మెట్టల్లోనే కేటీఆర్తో దాదాపు 250 నుంచి 300 మందికి ఉచిత విద్య ఇస్తాం కోసం మన ఇంటికి ప్రతి ఇంటికి ఇలా కేసీఆర్ వచ్చిన తర్వాత తలుపు కొట్టి మన ఇంటికి తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం. ఎన్నో ప్రభుత్వాలు వచ్చారు, ఎన్నో ప్రభుత్వాలు ఉండే, కానీ ఎవరేం చేయాలి. ఇప్పుడు చెప్తున్నారు ఇక మేము చెప్తాం ఎన్ని రోజులు పోయారు వాళ్ళ పాలిత ప్రాంతాలలో, వాళ్ళ పాలిత రాష్ట్రాలలో ఎక్కడ కూడా పెన్షన్ ఇయ్యారు. 2000 పెన్షన్ ఎక్కలేదు, 500, 600 కొంతమంది అడుగుడు లిమిట్ మెంబర్. ఎక్కడ కూడా రైతు బంధు ఇవ్వలేదు, ఎక్కడ కూడా కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు, ఎక్కడ కూడా షాద్ ముబారక్ ఇవ్వలేదు, ఎక్కడ కూడా రైతు బీమా ఇవ్వలేదు. ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేసిన మన ముఖ్యమంత్రి వాగా శివాట్లు వాగా మన రోడ్డుకి వచ్చిన మాటలు మాట్లాడి రోడ్డుకి వచ్చి చేసి ఇక మనం ఒకటి అడగాలి, మీరు పాలించిన ప్రాంతాలలో మా ప్రభుత్వ స్కీములు నడుతున్నాయా, మీ పార్టీలు ఎక్కడెక్కడైతే పాలిస్తున్నారో మీ ముఖ్యమంత్రులలో మా ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమం మీ దగ్గర ఎక్కడ నడుస్తున్నాయా, అప్పుడు మీరు మాతో మాట్లాడరు. కానీ ఇక చేస్తాం ఇన్నేళ్ళు ఏం చేశాను, నేను అగలుక్కు పడేసాను. తెలంగాణ ప్రాంతం తొక్కిపడిస్తే ఇవాళ తెలంగాణ ప్రాంతం 7 సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి చెప్తుందో మీరు అందరూ చూస్తున్నారు. ఊహించని విధంగా అంటే నీళ్లు కానీ ఇటు కరెంట్ కానీ ఎన్నిసార్లు అవుతున్నా మనం మాట్లాడేటప్పుడు మైక్ మాట్లాడేటప్పుడు ఒక 10 సార్లు కరెంట్ పోతున్నాయి. ఒక్క నిమిషం కరెంట్ పోకుండా, ఒక్క ఎకరం కూడా పారకుండా వదిలిపెట్టకుండా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నీటి సమస్య కానీ కరెంట్ సమస్య కానీ ప్రతి మనిషికి ఏం కావాలి, పేదవాణి తలుపు కొట్టాలి, ఆ ఎంత ఏ తక్కువ తగియాలన్న ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఉద్యోగాలు కూడా ఇక్కడ వస్తాయి. ప్రభుత్వ పరంగా కూడా హైదరాబాద్ కూడా ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి, మీరు చూస్తున్నారు. కేటీఆర్ గారు దేశాలు తిరుగుకుంటూ ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీస్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మన దగ్గర పరిశ్రమలు పెడితే అందరూ కూడా ఉద్యోగాలు వస్తాయని ఉద్దేశంతో చేస్తున్నాక ప్రైవేట్ అయినా ప్రభుత్వం అయినా దేంట్లో కూడా ఉద్యోగాలు తక్కలేదు, జీతాలు కూడా తక్కలేదు. అయ్యో ప్రైవేట్ దాకా తగ్గిస్తున్నాడు దగ్గర ఏంటంటే కూడా లేదు. మన గౌరవ మంత్రి కేటీఆర్ గారు ఇచ్చే పరిశ్రమలు కూడా చాలా ఉద్యోగాలు వస్తాయి. మన దగ్గర ఈ 2 ఇండస్ట్రీస్ స్టార్ట్ అయితే ఇప్పుడే మొన్ననే టెండర్ కూడా రోడ్లు కూడా వేస్తున్నాం. వల్ల రోడ్లు వేసిన తర్వాత ఇండస్ట్రీ పని మొదలవుతుంది. అయినాక జాబ్స్ కూడా ఇక్కడ వస్తాయి. ఇట్లా రాని వల్ల నంబర్స్ కావాలి. అయ్యే ఎమ్మెల్యే గారు వినిపించారు కానీ మా అక్కడికి రాలేదు. ఎంతమంది వస్తే అంతమంది పట్టుదలనే ఉన్నారు. ఉద్యోగం చేస్తా, ఉద్యోగం వచ్చేదాకానే వదిలిపెట్టా అదొక పిడికి బిగించి పట్టుదల ఉన్నాం. పట్టుదల ఏదైనా చేయగలుగుతాం.